నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు పెద్ద అగాధమే ఏర్పడుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినప్పటి నుంచి పిఠాపురంలో వర్మకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. దీనితో వర్మ ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా ఉంది. పిఠాపురంలో వర్మ ఇండిపెండెంట్ గా ఒక్కసారి మాత్రమే గెలిచారు. అంత మాత్రానికే పులివెందులలో జగన్ గెలిచినట్లు, కుప్పంలో చంద్రబాబు గెలిచినట్లు బిల్డప్ ఇస్తున్నారు అంటున్నారు జన సైనికుల నుంచి ఇలాంటి సెటైర్లు వింటూ తనకు సంబంధం లేకుండా జనసేన నాయకులు పనులు చక్కబెడుతున్నారంటూ వర్మ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ మధ్య వర్మ ప్రయాణిస్తున్న కారుపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడటం తీవ్ర వివాదాస్పదమైంది. అయినప్పటికీ వర్మ ఆవేదనను పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. ఇవన్నీ మిక్సీలో వేసి త్రిప్పితే ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ ఇప్పుడు వర్మలో ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇటీవల వర్మ ఒక ట్వీట్ పెట్టి టీడీపీ అధిష్టానం ఆగ్రహించడంతో తూచ్ అని వెంటనే డిలీట్ చేశారు. అది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకు వర్మ పోస్ట్ ఏంటో తెలుసుకుందాం. కష్టపడి సంపాదించిన విజయమే నిజమైన గౌరవం అంటూ వర్మ ట్వీట్ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ లేకుండా వర్మ ప్రచారం చేస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు. వర్మ పోస్ట్ పై ఎవరికి తోచినట్లు వాళ్ళు విశ్లేషిస్తున్నారు. తన వల్లే పవన్ కళ్యాణ్ గెలుపొందారనే అర్థం వచ్చేలా వర్మ పోస్ట్ పెట్టారనేది విశ్లేషకుల అందరి అభిప్రాయం. తన కష్టంతో పవన్ గెలిచారని, అందుకే పవన్ కళ్యాణ్ కు గౌరవం లేదని వర్మ అభిప్రాయపడినట్లు జనసేన కార్యకర్తలు, నాయకులు ఫైర్ అవుతున్నారు.